వీరేంద్రకు చాలా జాలి కలిగింది. ఊరుకో అరవింద అంటూ ఓదార్చాడు. అందరూ వారి వద్దకు వస్తున్నారు అని గమనించి ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టు కనిపించారు వచ్చిన వారికి. శ్రీనుకైతే మొహం వాడిపోయింది. వీరేంద్ర వైపు తల ఎత్తి కూడా చూడలేకపోయాడు. వీరేంద్ర అరవిందల గురించి నాగేంద్ర వాళ్ళ నాన్నకు చెప్పింది అతనే. అరవిందపై ఉన్నవి లేనివి అన్నీ కల్పించి చెప్పింది శ్రీనునే. శ్రీనుకి తన ప్రవర్తనకు తనకే సిగ్గు వేసింది. ఇన్నాళ్లకు నిజంగా అందరూ సుఖంగానే ఉన్నారు, ఒక అరవింద తప్ప. అంతా కేరింతలు కొడుతూ వారి చిన్నతనంలోకి వెళ్ళిపోయారు. అరవిందని చూస్తూ ఉండిపోయాడు వీరేంద్ర. ఒకప్పుడు అరవిందను చూడగానే ఎన్నో ఆశలు చిలిపి తలుపులతో గుండె వేగంగా కొట్టుకునేది. కానీ ఇప్పుడు ఆమెను అలా చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. తన వల్లే ఆమె నిందల పాలయ్యింది. ఆ బాధను మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు వీరేంద్ర. బంధుప్రీతితో నాన్న ఆమెకు చేసిన ద్రోహం తలుచుకుంటే చాలా సిగ్గుగా అనిపిస్తుంది. వైజాగ్ వెళ్ళినప్పుడు తన ఫోన్ పోయింది. కొత్త ఫోన్ వాడాల్సి వచ్చింది. ఎవరి నెంబర్సు గుర్తులేక చాలా అవస్థలు పడ్డాడు వీరేంద్ర. అప్పుడు ఉన్న బిజినెస్ సమస్యతో అంత శ్రద్ధగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు తను కూడా. ఇంతలో అరవిందకు ఏదో ఫోన్ వచ్చింది. దూరంగా వెళ్ళి మాట్లాడుతుంది. ఏమీ లేదులే, నేను అర్జెంటుగా వెళ్ళాలి అంది అరవింద. ఏమైంది అరవింద అన్నాడు. ఆ అమ్మకు బాగోలేదు వీరేంద్ర. పక్కింటి ఆంటీ ఫోన్ చేశారు, హాస్పిటల్కి తీసుకువెళ్ళారట అంది ఏడుపు ఆపుకుంటూ. మేము వస్తాం నీతో అన్నారు దీప్తి వాళ్ళు. వద్దులే, ఇక్కడ చూడాల్సినవన్నీ చూడండి, దగ్గరేగా, నేను వెళ్తానులే అన్నాడు వీరేంద్ర. శ్రీను వీరేంద్ర దగ్గరకు రాబోయాడు. చాలా కోపంగా చూశాడు వీరేంద్ర. హాస్పిటల్కి చేరుకున్నారు ఇద్దరు. అన్ని చెకప్లు చేశారు. బాగా వీకుగా ఉంది, గుండె బలహీనంగా ఉంది అని చెప్పారు. సెలైన్ పెట్టారు. అమ్మ అరవిందను చూసి అటు బాధపడిపోయింది. వీరేంద్ర రూంలోకి వస్తే ఎవరు అన్నట్టు చూసింది అరవింద. వీరేంద్ర అమ్మా అంది అన్నట్టుగా తట్టింది.
2 రోజులు ఉండాల్సి వచ్చింది హాస్పిటల్లో. వీరేంద్ర భార్యకు ఫోన్ చేసి చెప్పాడు, ఇలా ఫ్రెండ్ మదర్కి సీరియస్ అయ్యిందని. చాలా బాధపడింది జానకి. అయ్యో, మీరు ఆగిపోయారా అయితే అంటుండగానే పిల్లలు తీసుకొని ఒకరి తర్వాత ఒకరు కంప్లైంట్స్ కావలసినవన్నీ అలా అలా చాలా మాట్లాడారు. వీరేంద్ర నవ్వుకున్నాడు. సరేమా, తప్పకుండా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. పిల్లలా మాట్లాడింది వీరేంద్ర అని అడిగింది. అవును, అల్లరి పిల్లలు అని ఇద్దరి గురించి అలానే చెబుతుంటే గర్వంగా పిల్లలతో ఇంత ఆనందంగా ఉంటుందా అని నవ్వుకుంది అరవింద. తన దగ్గర ఉన్న ఫోటో భార్య పిల్లలవి చూపించాడు. బాగున్నారు వీరేంద్ర. ఇంతలో అరవింద బాస్ వచ్చారు. ఎప్పుడు జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది అని ఒకరిని ఒకరికి పరిచయం చేసింది అరవింద. అందరూ వెళ్ళినట్టున్నారు. పాపం మీరు ఆగిపోయారా? అరవింద చెప్పింది లేండి అన్నారు కళ్యాణ్. అవును, టూర్స్ ఎప్పుడైనా చూడవచ్చు. ఆపదలో ఉన్న వాళ్ళని అలా ఎలా వదిలేస్తాం అన్నాడు వీరేంద్ర. అలా కళ్యాణ్ వీరేంద్ర కాసేపు మాట్లాడుకున్నారు. ఆ కాసేపట్లోనే ఒకరికి ఒకరు బాగా నచ్చి ఫ్రెండ్స్ అయిపోయారు. కళ్యాణ్ వెళ్ళిపోయాడు. మత్తు ఇంజెక్షన్ వల్ల నిద్రపోయింది కరుణ. కాసేపు అలా బయటికి వెళ్దాం రండి అంది అరవింద. హాస్పిటల్ ముందు గార్డెన్లో కూర్చున్నారు ఇద్దరు. కాసేపు మౌనం తాండవించింది. అరవింద ఉన్నట్టుండి ఏడ్చేసింది. చాలా భయం వేసింది వీరేంద్ర. అమ్మ కూడా నాకు దూరం అయిపోతుందేమో, ఒంటరిదాన్ని. ప్రతిదీ నా నుంచి దూరం అయిపోతున్నాయి. ఈ బంధాలంటేనే భయంగా ఉంది అంటున్న అరవిందను. ఊరుకో అరవింద, స్కూల్ టైం నుండి శివంగివి నువ్వు అంటున్న వీరేంద్రను చూసి కేవలంగా నవ్వింది అరవింద. లేదు వీరేంద్ర, నేనంటే ఎంతో ఇష్టమైన నాన్నను పోగొట్టుకున్నా. ప్రాణంగా ప్రేమించిన నన్ను దూరం చేసుకున్నా. చెల్లెలు తమ్ముడు ఉన్నారని ఎంతో భరోసాగా ఉన్నా. వారి స్వార్థం వారు చూసుకుని వెళ్ళిపోయారు, నన్ను ఒంటరిని చేసి. అమ్మ ఉండబట్టి ఇంకా ఈ ధైర్యం అంటూ వెక్కి ఏడ్చింది అరవింద. అటుగా తిరుగుతున్న జనాన్ని చూసి సర్దుకుంది. సాయంత్రం కరుణను డిశ్చార్జ్ చేశారు. వీరేంద్ర వారితో కలిసి ఇంటి దాకా వెళ్ళారు. మంచి చెడ్డ చూసి ఇక నేను బయలుదేరతా అన్నాడు వీరేంద్ర. వస్తారా ఇక?
దిగులుగా ఉన్న అరవిందను చూసి సరే అన్నాడు వీరేంద్ర.